అరే శ్రీనివాస, కార్తీక మహాపురాణము 25వ అధ్యాయము. దుర్వాసుడు అంబరీషుని శపించుట. అంబరీష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషం వలన నీకు ఈ అనర్థం వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చెయ్యుము. ఇక మాకు సెలవు ఇప్పించుమని పండితులు పలికిరి. అంత అంబరీషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్టను విడుచుట కన్నా విప్రశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు. ద్వాదశిని విడుచుటయూ కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నేల నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. కాన జలపానమునర్చి ఊరుకుందునని వారి ఎదుటనే జలపానము నర్చెను. అంబరీషుడు జలపానము నర్చిన మరుక్షణమే దుర్వాసుడు స్నాన జపాదులు పూర్తి చేసుకొని అక్కడికి వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కళ్ళ వెంట నిప్పులు గక్కుచు, ఓరి మధాంధ, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవేళ భుజించితివి. ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము, ఎంతటి ధర్మ పరిత్యాగివి. అతిథికి అన్నం పెట్టెదనని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షకుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీవు నమ్మక ద్రోహి ఒకటివే గాని హరిభక్తుడు ఎట్ల కాగలవు? శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు. మమ్మే అవమానించుటనైనా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా లేడు. నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవాడివై ఉన్నావు. ఆ గర్వంతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానమునర్చితివి అనెను. అంబరీష్, నీవిట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావురా, నీ వంశం కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబరీషుడు ముని కోపమునకు గడగడ వణుకుచూ ముఖలిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా అజ్ఞానముంచే నేను ఈ కార్యము చేసి తిని. నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయా దాక్షిణ్యములు కలవారు కాన నన్ను కాపాడుడని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలను తన ఎడమకాలతో తన్ని, దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాపేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహంగాను, ఐదవ జన్మలో వామనుడిగాను, ఆరవ జన్మలో క్రూరుడవగును బ్రాహ్మణుడవగును, ఏడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగాను పుట్టెదవుగా కానీ వెనక ముందు ఆలోచించక శపించెను. ఇంకనూ కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడగుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయం కలగకుండుటకు అంబరీషుని హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులనే మీ శాపం అనుభవింతునని ప్రాధేయపడెను. కానీ దుర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రము అడ్డుపెట్టెను. ఆ సుదర్శనమును కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గక్కుచూ దుర్వాసునిపై పడపోయెను. అంత దుర్వాసుడు ఆ చక్రం తనని మసిచేయునని తలంచి ప్రాణంపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడా అని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకమున కలిగి దేవేంద్రుని బ్రహ్మలోకమునకు వెళ్ళి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్ళి పరమశివుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము బారి నుండి దుర్వాసుని కాపాడలేకపోయేరి. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 25వ 25వ రోజు పారాయణం సమాప్త. జై శ్రీమన్నారాయణ.